మా ఇంట్లో రొయ్యలు తెచ్చుకున్నామండి. ఇవైతే సముద్రం రొయ్యలు. ఇగో దానికైతే ఈ ముద్ద ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఇగో వేగుతుంది ముద్ద. ఇదేంటంటే టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి అందులో అన్నీ వేసి ఇలా ముద్దలా తయారు చేసుకొని వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఇంకా దీనికి ఇగో పైకి నూనె తేళ్ళ వరకు ఇలా వేపాలి కొండగా. వేగినాక ఇగో ఇప్పుడైతే ఈ ముద్దలు వేగిందా, ఇవైతే పక్కన కొంచెం సాల్ట్, పసుపు వేసి ఇలా పొయ్యి మీద పెడితే ఇలా అయ్యాయి. ఇగో ఇప్పుడు వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో కారం, పసుపు అన్నీ వేస్తుంది. ఇంక దీనిలో ఏమయ్యా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరిగో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. నా వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. మిక్సీలో కట్టలో వేసుకొని ముద్దలా తయారు చేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది రొయ్యలకైతే. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇదిగోండి పై కొంత ఆయిల్ వచ్చింది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకో. ఇలా తిరిగేసుకోవాలి. బాగా కలిపితే ఆ గ్రేవీ అంతా దీనికి పట్టుకొని చాలా బాగా వస్తుందండి కర్రీ అయితే. దీనికైతే ఎక్కువ టమాటా వేయకూడదు. నేనైతే 3 ఉల్లిపాయలు వేసాను, 1 టమాటా వేసాను.